1985లో దేశ చరిత్రలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి అన్నారు. నాటి నుండి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని టీడీపీ నల్గొండ పార్లమెంట్ కార్యాలయంలో సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ అధినేత దివంగత ఎన్టీ రామారావు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. తొలిసారిగా సభ్యత్వ కార్డు ఉన్న కార్యకర్తలకు ప్రమాద బీమాను కల్పించారని తెలిపారు. టీడీపీ సభ్యత్వ కార్డు కార్యకర్తలకు ధైర్యం అని, అనుకోని పరిస్థితుల్లో కార్యకర్తకు ఏమైనా జరిగితే ఈ కార్డు కార్యకర్త కుటుంబానికి చేయూతనిస్తుందని తెలిపారు. టీడీపీ సభ్యత్వ కార్డు ఉన్న కార్యకర్తకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని చెప్పారు. కార్యకర్తలకు అండగా ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకునీరి సత్యనారాయణ, కుండు వెంకటేశ్వర్లు, ఎంకేఐ సిద్దిక్, బక్కతొల్ల ఇస్తారి, కోగుల నాగరాజు, కొండల్ భూతం వెంకటయ్య, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో మేము నల్గొండ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మళ్ళీ ఇప్పుడు ఆ కార్డులను ఈరోజు పంచడం జరుగుతూ ఉంది. దీనికి చేసుకున్నటువంటి సభ్యత్వ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ఒక 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ చనిపోతే, ఒకవేళ మామూలుగా చనిపోయినట్టయితే మట్టి ఖర్చులకు ఒక 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తూ ఉంది. ఇది భారతదేశంలోనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కొరకు, కార్యకర్తల కుటుంబ సభ్యుల కొరకు చేస్తూ ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ దాదాపు 864 నల్గొండ కాన్స్టిట్యూన్సీలో సభ్యత్వాలు అయినాయి. వాళ్ళందరికీ ఈ రోజు నుండి మరి కార్డ్స్ పంచడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ కొరకు ఎప్పుడు కూడా సంక్షేమం కొరకు పాటుపడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖు తెలుగుదేశం పార్టీని నెలకొల్పిన తర్వాత 1983లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దేశంలోనే ప్రప్రదంగా మొదలుపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఘనత తెలుగుదేశం పార్టీకి, ఎన్టీ రామారావుకు మాత్రమే దక్కుతుంది. 1985 నుంచి అన్ని కొత్తగా ప్రతి గ్రామంలో 2 రూపాయల సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి ఒక్కరు సభ్యత్వాలు తీసుకునే నానుడిని మొదలుపెట్టిన కార్యక్రమం ఘనత తెలుగుదేశం పార్టీది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ నేను సభ్యత్వం తీసుకున్న, నాకు సభ్యత్వం కార్డు ఉన్నది అని చెప్పుకోవటానికి ఈరోజు ఆధార్ కార్డు ఎంత చూపించుకుంటుండో ప్రతి తెలుగుదేశం కార్యకర్త తన తెలుగుదేశం పార్టీ కార్డును కూడా చూపించుకోవడం జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానం, ఆప్యాయత అంత ఉందని తెలియజేసుకుంటున్నాం. అయినా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా తిరిగి 2025, 26 సంవత్సరానికి గాను ఈ 2 సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీ తిరిగి సభ్యత్వ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. ఈరోజు నల్లగొండ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో స్థానికంగా ఉన్న నాయకులకు కార్డుల పంపిణీ చేస్తూ, అదేవిధంగా ఆనాడు గౌరవనీయులు క్రీస్తుయేసులు నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీని ఏర్పాటు చేసినారో అప్పటి నుండి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఇదే వరవడిని ఇక ముందు కూడా తెలుగు ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక కుటుంబ సభ్యునిగా ఒక కార్డు ద్వారా బలోపేతం క్రియాశీలకంగా పనిచేయడానికి ఈ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా బాగా భారీ ఎత్తున సభ్యత్వ కార్యక్రమం చేయడం జరిగినది. అందులో ఈరోజు కార్డులు పంపిణీ చేయడం జరుగుతున్నది.